అందరికీ నమస్కారం. ప్రపంచంలో ఎంత గొప్పవాడైనా, ప్రపంచాన్ని జయించిన వాడైనా, ఎంత శీలవంతుడైనా, గుణవంతుడైనా, ధనవంతుడైనా కూడా తన కుమారునికి చులకనేనండి. తన కుమారునికి చులకనే. కుమారుడు ఎప్పుడు తక్కువ చేసే మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఎన్ని విజయాలు సాధించు, ఎన్ని గొప్ప గొప్ప ఇండ్లు కట్టించు, ఎన్ని ఆస్తులు సంపాదించు, నాయనను చులకనగానే చూస్తూ ఉంటాడు ఏ కుమారుడైనా కూడా ప్రపంచంలో. అదేవిధంగా గుణవంతుడు, శీలవంతుడు, విద్యావంతుడు, ప్రేమించేవాడు, అనుకుగా ఉండేవాడి భార్యకు భర్త చులకనేనండి. ఎప్పుడూ కూడా నా భర్తకి ఏం తెలియదండి, అన్నీ నాకే తెలుసు, వాడు ప్రపంచాన్ని జయించవచ్చు. భార్య చెప్తూ ఉంటుంది, మా ఆయనకి ఏం తెలియదండి, అన్నీ నేనే సర్ది చెప్పాలి, అన్నీ నేనే చేయాలి. అదేవిధంగా కుమారునికి కూడా తండ్రి విలువ తెలియదండి. తండ్రిని తక్కువగానే చూస్తూ ఉంటాడు. ఇది జగమెరిగిన సత్యం. భార్య భర్తను తక్కువగానే చూస్తూ ఉంటుంది. కుమారుడు తన తండ్రిని కూడా నువ్వు ఎన్ని సంపాదించు, ఎన్ని చేయించు, తన తండ్రిని కూడా చులకనగానే, తక్కువగానే భావిస్తూ ఉంటాడు. ఇది జగమెరిగిన సత్యం. థ్యాంక్ యూ.